వెల్కమ్ టు రణీస్ కిచెన్. ఈరోజు మీకోసం ఒక చక్కని అన్న ఆధారం అండి. అది మామిడికాయ, దోసకాయ, పల్లి వేసి చేసిన రోటి పచ్చడి. చాలా అద్భుతంగా ఉంటుందండి. అలాంటి రోటి పచ్చడి ఈరోజు మీకోసం అన్నంలోకైనా టిఫిన్లోకైనా కూడా సరే చాలా బాగుంటుంది. అలాంటి రోటి పచ్చడి ఈరోజు మీకు నేను చేసి చూపించబోతున్నాను. చూడండి, చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. ఒక దోసకాయ, కొంచెం మామిడికాయ, అంతే. చక్కని రోటి పచ్చడి మనకి తయారైపోతుంది. అలాంటి రోటి పచ్చడి ఈరోజు మీకోసం ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈరోజు ఒక చక్కని రోటి పచ్చడి మీకోసం నేను చేసి చూపిస్తున్నాను. అది దోసకాయ, మామిడికాయ రోటి పచ్చడి. చాలా బాగుంటుందండి. భలే అద్భుతంగా ఉంటుంది, మంచి రుచితోటి. దీనికోసం నేను ఒక దోసకాయ తీసుకున్నానండి. దోసకాయ పచ్చడికి ఎప్పుడు దోసకాయ గట్టిగా ఉండాలండి. చూడండి, మొక్క చూసారు ఎంత గట్టిగా ఉందో. ఈ విధంగా గట్టిగా ఉండాలి దోసకాయ ఎప్పుడు. అలాగే ఒక మామిడికాయలో సగం చెక్క మాత్రమే తీసుకున్నాను. కాయ ఎంత అయితే పులుపు అయిపోతుంది, అంత పులుపు బాగుండదు. సరిసమానంగా ఉండాలి మనకి పచ్చడికి ఎప్పుడు పులుపు అనేది. అందువలన సగం చెక్క తీసుకుని తొక్క తీసేసి ఇలా తరిగి పెట్టుకున్నాను. ఈ దోసకాయ, మామిడికాయ పచ్చడికి పోపు సామాన్లు ఏం కావాలో చూద్దాం. దీనికి కావాల్సిన పోపు సామాన్లు ఏంటో చూద్దామండి. ఒక 2 స్పూన్లు ఆవాలు, 1 స్పూన్ మెంతులు, కాసిని పల్లీలు వేయించి పొట్టు తీసి పెట్టుకున్నానండి. సరిపడగా సాల్టు, ఇంగువ, 2 పచ్చిమిరపకాయలు, 4 ఎండుమిరపకాయలు, అంతేనండి. కొద్దిగా పోపు వేయడానికి కాస్త నూనె, అంతే. ఇవే పదార్థాలండి పచ్చడికి. కానీ రోటి పచ్చడి ఉంటుందండి, ఎంత అద్భుతంగా ఉంటుందో. ముందుగా మనం పోపు వేయించుకుందాము. 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి. పోపు వేయటానికి కదా, కొంచెం ఆయిల్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మెంతులు. మనకి ఎన్ని ఊరగాయలు ఉన్నానండి, రోటి పచ్చడి రుచి రోటి పచ్చడేనండి. ఆ రోటి పచ్చడి లేదు కొంతమందికి అసలు అన్నం తిన్నట్టే ఉండదు. అందువల్ల ఇంచుమించుగా రోజు రోటి పచ్చడి చేసుకుంటూనే ఉంటారు, ఏదో ఒక రోటి పచ్చడి. ఆవాలు వేద్దామండి. ఇప్పుడు ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి పేలుతాయండి, జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు కొంచెం ఇంగువ పొడిమే కాబట్టి మనం మధ్యలో వేసినా సరిపోతుందండి, మాడిపోకుండా ఉంటుంది. ఆ మాత్రం ఇంగువ వేసుకోవాలి. చూడండి, పోపు వేగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ముందు మనం రోలును శుభ్రంగా తుడిచి పెట్టేసుకుని ఈ పల్లీలు ఫస్ట్ కొంచెం దంచుకుందామండి. కచ్చాపచ్చా కింద, మరీ మెత్తగా అక్కర్లేదు, కొంచెం. ఇప్పుడు దీంట్లో ఈ పోపు వేసేసుకుందాము. వేసేసుకుని దీన్ని కూడా దంచేసుకుందాం. ఒకసారి మనం అడుక్కి పెట్టి కలుపుకొని కొంచెం 2 నిమిషాలు దంచేసుకుంటే నలిగిపోతుంది పోపు. చూసారా, ఇలా నలిగిన ఈ పోపులో ఇప్పుడు ముందు మామిడికాయ ముక్కలు వేసుకుందాం. మామిడికాయ ముక్కలు వేసుకుని దంచుకుందాం. ఇదిగోనండి, ఈ విధంగా మనకి మామిడికాయ ముక్కలు నలిగిపోవాలి. ఇప్పుడు సాల్ట్ వేద్దాం. సరిపడగా చూసుకుని వేసుకోండి. ఒకవేళ తక్కువైతే కనుక మళ్ళీ మనం కలుపుకోవచ్చు. కొద్దిగా పసుపు. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న దోసకాయ ముక్కల్లో కాసిన ముక్కలు ముందర వేసుకుందాం, అంటే ఎక్కువ కాదు. వీటిని కొంచెం కచ్చాపచ్చాగా దంచాలి. మిగిలిన ముక్కలు వేసి దీంట్లో కలిపేయాలి. అన్ని ముక్కలు మెత్తగా నలిగిపోతే దోసకాయ పచ్చడి బాగుండదండి. ఇలా నలిగితే అంటే పులుపు ఈ ముక్కలకి పడుతుందన్నమాట. అందుకని ఇలా కలపాలి. చూసారా, మనకి పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇదంతా తీసేసి ఈ దోసకాయ ముక్కలు వేసేసి మనం కలిపేసుకోవటమే, అంతే. దీన్ని మళ్ళీ మనం దంచాల్సిన పని లేదు, దంచితే బాగోదు. ఇలా ముక్కలు ముక్కల్లానే
ఉండాలి పచ్చడి. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని కలుపుకొని పచ్చడి తినండి. ఆహా, మీరే అంటారు ఎంత బాగుందో ఈ పచ్చడి. తప్పకుండా తయారు చేసుకుంటారు మీరు కూడా. అంత రుచిగా ఉంటుందండి. కొంచెం సేపున ఊరితే కనుక ఈ పులుపు ముక్కలకి బాగా పడుతుందండి. చూడండి రోటి పచ్చళ్ళు ఎంత అద్భుతంగా ఉంటాయో అసలు. చూసారా? కొంచెం నేను ఉప్పు చూస్తాను ఇప్పుడు ఎలా ఉందో. కొద్దిగా పడుతుందండి, కొంచెం ఆ ఉప్పు సరిపోతుంది. కలిపేస్తాను. చూసారా? మన దోసకాయ, మామిడికాయ, పల్లీ వేసి చేసిన చక్కని రోటి పచ్చడి ఎంత బాగుందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మీకు ఏమన్నా రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి, చేస్తాను. చూసారా? చక్కని మామిడికాయ, దోసకాయ పచ్చడి మనకి రెడీ అయిపోయింది. ఇదిగోనండి, చక్కని దోసకాయ, మామిడికాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి.